నమో భగవతే శ్రీరమణాయ. ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయ చ. తమిళ దేశాన్ని పాషండ వెర్రుల నుంచి ప్రక్షాళన చేసిన జ్ఞాన సంబంధుడు ఉత్తరాన శ్రీకాళహస్తి నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు గల శివస్థలాలను సంతృప్తిగా సేవించుకుని సుదీర్ఘకాలం గడిచాక స్వగ్రామమైన సీర్కాళి చేరుకున్నాడు. ఇల్లు చేరగానే తండ్రి శివపాద హృదయునికి సాంప్రదాయిక వందనం చేసి తల్లి పాదాలను చుట్టివేశాడు. తల్లి తనయుని లేవనెత్తి మూర్ధాన్ని ముద్దులతో ముంచెత్తి అతనిని అక్కున చేర్చుకొని బంధించింది. ఇద్దరి కన్నుల నుంచి సుదీర్ఘ వియోగానంతర సమాగమం చేత వర్షించిన బాష్ప శీకరములతో వారి తనువులు తడిసిపోయాయి. స్వగ్రామం నుంచి పరుడై వెళ్లిన సంబంధుడు తిరిగి స్వస్థానం చేరుకున్నందుకు సంతసిల్లిన ఇద్దరు శివభక్తులు నీలనగ్నుడు, స్కందభక్తుడు అతనిని దర్శించుటకు వచ్చారు. సరస సల్లాపములయ్యాక భక్తులందరి సమక్షంలో తల్లిదండ్రులు సంబంధుని వివాహ ప్రసక్తి తెచ్చారు. సంబంధుడు వారిని మృదువుగా వారించి బ్రాహ్మణులు బ్రహ్మచర్యం చేతనే ఆనందాన్ని శుభాన్ని పొందగలరని, మునులు అనేకులు బ్రహ్మచర్యాన్ని అవలంబించి సార్థక జీవనులు అయ్యారని వివరించాడు. స్కంద నీలనగ్నుల వత్తాసుతో తల్లిదండ్రులు కొంత చొరవ చేసి, బాబు, చాలామంది ఋషులు సలక్షణంగా గార్హస్థ్యం స్వీకరించి ఆర్ష వైదిక అధర్వ క్రతువులను ఆచరిస్తూ దేవతలను సంప్రీతులను చేసి సంతానవంతులై పితృగణములను సంతృప్తులను గావించారు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అనే గీతాకారుని వాక్యం అనుసరణీయము. కాబట్టి ధర్మ అవిరుద్ధమైన ఈ ముచ్చటను కాదనకు అని సుదీర్ఘంగా సోదాహరణంగా ఉపన్యసించి అతనిని ఒప్పించారు. కన్య అన్వేషణకు తరలి వెళ్తున్న తల్లిదండ్రులను తదాస్తు అంటూ సాగనంపాడు భక్త యువరాజు. బంధువుల ద్వారా ఒక సంబంధాన్ని విన్న ఆ పుణ్య దంపతులు శ్రీభద్రపురం అంటే తిరునల్లూరులోని ఒక సద్బ్రాహ్మణి తమ తనయుని కోసం అడుగుటకు బయలుదేరారు. అది విన్న పిల్ల తండ్రి వారికి ఎదురేగి పూర్ణ కుంభంతో ఇంటికి తోడ్కొని వచ్చాడు. పరిచయ వాక్యాలైన తరువాత ఈశ్వరునితో సంబంధాన్ని కుదుర్చుకున్న సంబంధునితోటి సంబంధ బాంధవ్యం సంతోషదాయకం, శ్రేయోదాయకం, మేమెంతో ధన్యులం అని ఆ బ్రాహ్మణుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. మూలా నక్షత్రం కళ్యాణ గడియగా పెద్దలు నిశ్చయించారు. మూల అనురాధ గడియలలో జరిగే కర్మ వలన ఆయుర్వృద్ధి జరగదు. విధి ప్రేరితులైన పండితులు ఈ విషయాన్నే మరిచారు. తన కుమారుని పెళ్లికి బంధమిత్ర పరివార సహితంగా రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపాడు శివపాద హృదయుడు. ఈ కళ్యాణం లోక కళ్యాణం వంటిదని, నభూతో న భవిష్యతి అన్నట్టు జరిగేదని ఊహించిన అందరూ చాలా రోజుల ముందుగానే వచ్చి చేరసాగారు. సంబంధుని ఇల్లు, ఇరుగు పొరుగు వారిల్లు, ఊరంతా విడిదై కూర్చుంది పెళ్లివారికి. వివాహ విందు వరకు వారందరికీ సంబంధుని సంకీర్తనల విందు. నీలనగ్న స్కంద భక్తులు కూడుటతో సంబరం మరింత అయింది. పాల్గొనే భక్తులకు అంతే లేదు. ఊరంతా ఓ భజన కూటమై కూర్చుంది. అంతా పాడేవారే. వినే శ్రోత ఒక్కడే అగుపిస్తున్నాడు. సర్వసాక్షి అయిన ద్రోణీపురీశ్వరుడు. అది వైశాఖ మాసం. సర్వశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు సంబంధునిచే శాస్త్రయుక్త స్నానకర్మను ఆచరింపచేసి వివాహ చిహ్నమైన తోరాన్ని చేతికి కట్టారు. సకల భూషణాలంకృతుడైన వరుడు గంధం, కాటుక, లేపన ద్రవ్యాలు, కస్తూరి తిలకం ధరించి పట్టు వస్త్రములతో కళ్యాణ సుందరుడై శివప్రసాదమైన తన ముత్యాల పల్లకిలో శ్రీభద్రపురానికి బయలుదేరాడు. ఊరంతా అతని వెంటబడింది హరహర ధ్వానాలతో. పెళ్లివారింట వివాహ మండపం సర్వాలంకార శోభితంగా అమర్చబడింది. రథాలపైన, అంబారీల మీద, గుర్రాలనెక్కి బళ్ల మీద కాలినడకన వచ్చి చేరిన పెద్దలందరితోనూ ఊరంతా కిక్కిరిసింది. తిరునాళ్ల మాదిరి. దేవుడి పెళ్లికి అంతా పెద్దలే అని శాస్త్రం. భక్తుడి విషయంలోనూ అదే అయింది. వివిధ అలంకార సంపన్నుడైన జ్ఞాన సంబంధుడు వల్లీదేవిని చేపట్టబోవు కార్తికేయుని వలె దీపించాడు. పల్లకిలో క్షేత్రాన్ని 3 సార్లు చుట్టి వచ్చి పెళ్లివారింటి ప్రధాన ద్వారాన్ని సమీపించాడు. మంగళ స్వరూపులైన ముత్తైదువులు అతనికి దుష్టి దోష నివారణకు నీరాజనమిచ్చారు. వధువు తండ్రి వరుని పవిత్ర పాదాలను పాలతో ప్రక్షాళించి కొంత శిరస్సుపై చల్లుకొని కొంత తీర్థంగా లోనికి పుచ్చుకున్నాడు. మిగిలిన దానిని ఆ ప్రాంతమంతా ప్రోక్షించి పవిత్రీకరించారు. పెళ్లిపీటలపై సంబంధుడు కూర్చుండగా వధువు తల్లి ఒక పసిడి చెంబులో నీటిని సంబంధుని పాదాలపై ఉంచుతుండగా
ఆమె భర్త అతని పాదాలను కడిగి ధారాపూర్వకంగా తన కుమార్తెను అతనికి కన్యాదానం చేశాడు. అతని చేతితో ఆమె చేతిని పట్టించాడు. ఇందరకు అభయము ఇచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అది. మంగళ వాయిద్యాలు దిగంతర ప్రపూరకంగా నినదించాయి. ఇక తర్వాయి తంతు సన్నికలు తొక్కుట, లాజహోమత్రయం పూర్తి చేయుట. అంతదాకా ముదిత మనోహరంగా వికసించి ఉన్న భక్తవరుని మోము ఒక్కసారి ప్రసన్న గంభీరతను సంతరించుకుంది. నెయ్యి, కట్టెలు, పేలాలు తదితర హోమద్రవ్యాలతో ప్రజ్వలింపజేయబడిన ఈ కాష్టాగ్నికి నా ప్రదక్షిణ అనావశ్యకం. ద్రవ్యాలు ఉన్నంత వరకు మండి ఆరిపోయే ఈ భౌతికాగ్ని కంటే స్వయం ప్రకాశం నిత్య నిరంతరం అయిన శివతేజమే శ్రేష్టం. అది జ్ఞానాగ్ని, సర్వకరమైనది, ప్రదక్షిణకు అర్హమైనది. కర్మ జన్మ బీజాలను నాశనం చేయుటలో బహునేర్పరి. ఆ శివజ్ఞాన జ్యోతికే ప్రదక్షిణ చేసి బంధ విముక్తుడినై సర్వస్వతంత్రుడనవుతాను అని ఆ కళ్యాణ సభ నినదించున్నట్లు ఘోషించాడు. సభికులంతా మంత్రముగ్ధుల వలె ఆలకించారు. కళ్యాణవరుని ఆ రూపంతో ఉన్న సంబంధుడు కొంగుల ముడి జారనీయకుండా నవవధువు నీడవలే అనుసరించగా వేదికను దాటి శివాలయం వైపు నడువగా వధూవరుల సప్తపదులు వామనుని త్రిపదముల వలె అనంత పదాలైనాయి. అద్భుతమైన పెండ్లి తంతును ముచ్చటగా చిరకాలం ముచ్చటించుకునేట్లు చూద్దామని వచ్చిన అశేష ప్రజానీకం సవ్వడి చేయకుండా ఇదేమిటి అని సంశయమే లేకుండా లేగదూడ వెంట ఆత్రంగా అడుగులు వేసే గోమాత వలె అందుకే మనం వచ్చింది అదే శివేచ్ఛ అన్నట్టు కడు ధీరతతో ఆ అపూర్వ దంపతులను అనుగమించారు. నవదంపతుల తల్లిదండ్రులు స్కందనాథుడు, నీలనగ్నుడు, సంబంధ చరణాలయుడు, నీలకంఠుడు వడివడిగా ముందు నడువుగా మిగిలిన పెద్దలు, పిల్ల, మేక సమస్తం వెనుక పరుగులు తీయసాగారు. అది ఒక మహాప్రపంచనం వెల్లువ. సంబంధుడు శ్రీభద్రపురేశ్వరుని ఆలయాన్ని చేరి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి, ప్రభు, నీ పాదాల వద్ద ఇంత నీడను ప్రసాదించు, నీ పదఛాయమే నిత్య కళ్యాణోత్సవమయ్యా, ఈ పెళ్లిని ఆ శాశ్వత కళ్యాణంగా పరిష్కరించు తండ్రి అని భవ్య సంకల్పం చేసి 10 గేయాలను ఎలుగెత్తి జీవితమంతా తన గుండెలలో నిక్షిప్తం చేసుకున్న ఆర్తిని వెల్లువై ప్రవహించేలా ఆలపించాడు. ఆర్తభక్తుల అవసరాలను సత్వరమే నెరవేర్చే సద్యోజాత మహేశ్వరుడు ఆ మహాశివలింగం నుంచి తేజో వైభవ విరాజమానంగా ఆవిర్భవించి దిక్కులు ప్రతిధ్వనించినట్లు ఇలా ప్రకటించాడు. జ్ఞాన సంబంధ ఆలకించు, నీ కళ్యాణం ఏలా, నీ అవతారమే జగత్ కళ్యాణం కోసమయ్యా. ఈ మహోత్సవం నాకు కన్నుల పండుగై గొప్ప సంబరంగా ఉంది. నీ ప్రార్థనపై నా హృదయమైన చిత్సభనే నీ శాశ్వత కళ్యాణం నాకు వేదిక చేస్తున్నాను. ఇదే నీకు ఇయ్యగల వివాహ బహుమతి అనుకో. నిన్నే నమ్ముకొని వచ్చిన నీ వారికి, ఇతర బంధుమిత్రాది సకల ప్రకార జనులకు 1000 మాటలేలా. నీవు ఎవరికి ఎంతమందికి అనుమతిస్తే వారికి అందరికీ మునిదేవత దుర్లభమైన ఈ సభా ప్రవేశాన్ని ప్రసాదిస్తున్నాను. నీ వివాహంలాగే నేనిచ్చే ఈ బహుమానం కూడా నా భూతో నా భవిష్యతి. మునుపు లేదు, ముందు ఉండబోదు. మోక్షకాములు, పరమపదగాములు, చిదానందాన్ని భజించేవారు, శైవులు, శైవేతరులు, పుణ్యమూర్తులు, పాపం మూటగట్టుకున్నవారు, నా పేరు సైతం విననివారు అందరూ ఇక్కడ ఆవిష్కరించబోయే సచిదానంద శివజ్యోతిలో యథేచ్ఛగా ప్రవేశింతురుగాక. ఇలా పలికాక తన సగుణ రూపాన్ని విరమింపచేసి ఆ లింగ మధ్యంలో కోటి సూర్యతేజో ప్రకాశంతో తుది మొదలు లేని నిరాకార శివతేజ రూపాన్ని ధరించాడు. ఆ తేజంలో లింగం, గర్భం, ఆలయమే మునిగిపోయాయి. ఆ తేజో మధ్యంలో తెరుచుకుందో ద్వారం. దాని లోపలి ప్రకాశ స్వరూపం సర్వ ప్రకార వర్ణాలంకారాలకు అందరానిదై, ఇది అది అని చెప్పరానిదై మతి పోగొట్టేదిలా ఉంది. అందరూ చూచారా వెలుగు ముద్దను. దర్శన మాత్రం చేతనే హర్ష పులకిత గాత్రులవుతున్నారు. ఇక అక్కడ కూడిన వారిలో సంచలనం ప్రారంభమైంది. ఇంతలోనే అది ఊపందుకొని ఒక శివావేశంగా మారింది. భస్మ, రుద్రాక్షాది శివచిహ్నాలను ధరించి పంచాక్షరి మహామంత్రాన్ని ప్రీతితో జపించే శివభక్తుల సేవకులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా అంతా కుమ్ముడిగా ముందుకు ఉరుకుతూ తేజోబిల ద్వారం గుండా శివతేజంలో ప్రవేశించారు. ఆగమోక్త విధానంగా శివదీక్ష తీసుకొని వారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పంచములు, ఎల్లప్పుడూ పుట్టు గిట్టే మూర్ఖులు వారు వీరని లేకుండా అందరూ భగవంతుడిచ్చిన ఈ సదవకాశాన్ని చేజార్చుకోక సద్వినియోగం చేసుకోమంటూ జ్ఞాన సంబంధుడు హెచ్చరిస్తున్నాడు.
హరహర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే శివ శివ అంటూ గట్టిగా పలుకుతూ వారిని ఉత్తేజితులను చేయసాగాడు. జనం పదులు వందలు వేలు దాటిపోగా వెళ్ళి ఆ శివ పరంజ్యోతిలో విలీనమవుతున్నారు. ఇట్టి రోత పుట్టనేలా కొన్నాళ్ళు మనం పుట్టి పుట్టి గిట్టనేలా, పుట్టి పుట్టి గిట్టి గిట్టి కష్టమంతా ఏల మనకు, పుట్టని గిట్టని అట్టి గుట్టు తెలిసి బ్రతుకుదాము. రండి పుణ్యాత్ములారా, శివజ్యోతిలో కలియగ రండి శివభక్తులారా. ఆ దివ్య శిశువు అప్పుడు శివనామామృత సుధారస మాధుర్యాన్ని స్రవించు దివ్య భక్తి జ్ఞాన సుమాలను ఆజన్మాంతం పూజన కల్పవృక్షం వంటి తన హృదయం నుంచి స్తుతిప్రియుడు పంచాక్షర స్వరూపుడు అయిన శివ మహాదేవుని ప్రీతి కొరకు శివ సంపన్నమైన తన జీవితమునకు చిట్ట చివరిదైన ఒక పంచాక్షరి మంత్రపూరితమైన గేయ దశకాన్ని వికసింపచేశాడు. ఆ కవిత మహాత్మ్యానికి పండిత పామరులతో సహా సమస్త జీవరాశి తన్మయులయ్యారు. ఇక నీలనగ్నుడు స్కందనాథుడు, మోక్షకాముడైన తండ్రి శివపాద హృదయుడు, మేనమామ సంబంధ చరణాలయుడు, మామగారు గాయకుడు నీలకంఠుడు, వీరిలో భార్యలు ఉన్నవారు వారితో చట్టపట్టాలు వేసుకొని శంభు ప్రకాశానికి నమస్కరించి ప్రదక్షిణించి వాలికిల్లీలు సూర్యమండలంలో ప్రవేశించినట్లుగా ఆ ప్రకాశంలో ప్రవేశించారు. శివప్రసాదితములై జ్ఞాన సంబంధునిచే ఉపయోగించబడిన ముత్యాల పల్లకిని ఛత్రాన్ని వహించేవారు, వాద్యకారులు, బిరుదు గద్యలు చదివేవారు అందరూ సవార్యులై జ్యోతి ప్రవేశం చేశారు. ఈ ప్రకారంగా తననే నమ్ముకుని వచ్చిన వారికి అందరికీ శివప్రేమ సదనాన్ని అనుగ్రహించిన తరువాత తిరుజ్ఞాన సంబంధుడు నవయువతి అయిన తన ధర్మపత్నితో సహా ముమ్మారు శివతేజానికి చుట్టి వచ్చి హరహర అంటూ ద్వారప్రవేశం చేసి తేజో విలీనులయ్యారు. దివ్య భక్తుని ప్రవేశానంతరం పరమేశ్వర సంకల్ప వైభవం చేత జ్యోతి అంతర్హితమై ఎప్పటి వలె శివలింగం ఆలయం ప్రకటనమయ్యాయి. సంసార మోహ భ్రాంత చిత్తులై చిత్ జ్యోతిని అందుకోక బెదిరి వెనుకకు తిరిగిపోయిన వారిచే ఈ అతుమానుష లీలా విశేషాన్ని విని చుట్టుపక్కల ఊర్ల నుండి అనేకులు ఆలయాన్ని దర్శించారు. కొందరు సజ్జనులు మరలా అవకాశం ఏమన్నా కలుగునా అని చూసి నిరాశగా వెనక్కి తిరిగారు. ఇళ్లకు వెళ్ళి సంబంధ భక్తవరుని పవిత్ర గాథను పదే పదే స్మరించుకుంటూ ఆ సద్గోష్ఠి చేత పోత చేతస్కులై కాలక్రమాన ముక్తి చెందారు. సంబంధ దివ్య చరితం వాచామగోచరం. ఒక్కసారి విన్నంత చేతనే సర్వకామ ప్రదాయకమైనది. ఏ మహాత్ములు శ్రీ జ్ఞాన సంబంధుని భక్తి వైభవాన్ని విశదపరిచే ఈ గాథను పఠిస్తారో, వ్రాసుకుంటారో, వింటారో వారందరూ శివమహిమ చేత ముక్తులై మరిక జన్మను పొందరు అని ఘోషించిన ఆ మహాత్ముల వాణి పరమ సత్యము కదా. హరే రమణ.